హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 23. ఇప్పుడు కొన్ని పదాలని నేర్చుకుందాం. తెలుగులోని ఎల్లప్పుడూ లేదా ఎప్పుడూ అనే మాటలు ఉన్నాయి కదా, వాటిని ఉర్దూలో ఏమంటారు? హమేషా అనే పదంతో సంబోధిస్తారు. అలాగే అప్పుడప్పుడు అనే పదం ఉందనుకోండి తెలుగులో, దాన్ని ఉర్దూలో అయితే కభీ కభీ అని కానీ కభీ కభార్ అని కానీ అంటారు. తర్వాత ఈ రోజుల్లో అనే మాటని ఉర్దూలో అయితే ఆజ్కల్ అని మాత్రం అంటారు. రీసెంట్గా చాలామంది ఆజ్కల్ అనే మాటకి తెలుగు అర్థాన్ని ఇవాళ రేపు అని అనడం నేర్చుకున్నారు. కానీ యాక్చువల్గా ఆజ్కల్ అంటే ఈ రోజుల్లో అనేదే సరైన తెలుగు అర్థం. ఇవాళ రేపు అన్నదే ఉర్దూ పదానికి మక్కి ట్రాన్స్లేట్ చేసి ఈరోజు రేపు అని అంటున్నారు. ఇవాళ రేపు అని కూడా అంటారు. కానీ ఈ రోజుల్లో అన్నదే దానికి సరైన పదం. తర్వాత ఈరోజు అంటే దానికి ఉర్దూ మీనింగ్ ఆజ్ అంటే ఈరోజు. తర్వాత ఈ మధ్య అంటే హాల్ హీ మే అంటే ఈ మధ్య కాలంలో, ఈ మధ్య అనే మాటలో మనం ఉపయోగిస్తాం కదా. ఈ మధ్యలా జరిగింది, ఈ మధ్య రేట్లు బాగా పెరిగిపోయినాయి అని అంటాం కదా. అలాగే ఈ మధ్య అనే మాటని ఉపయోగించాలంటే ఉర్దూలో దాన్ని హాల్ హీ మే అని అంటారు. ఇప్పుడే అనే పదానికి ఉర్దూ అర్థం అభీ అని అనాలి. ఎప్పుడు అని అడగాలి అని అనుకుంటే కబ్ అని అడగాలి. కబ్ అంటే ఎప్పుడు. ఎప్పుడైనా చేద్దాంలే అని అంటాను చూడండి. ఎప్పుడైనా చేద్దాంలే అంటే ఫిర్ కభీ. ఉర్దూ మీనింగ్ దానికి ఫిర్ కభీ అని అనాలి. ఇప్పుడు ఈ పదాలని మనం వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. ఎల్లప్పుడూ లేదా ఎప్పుడు అనే దానికి ఉర్దూ మీనింగ్ హమేషా అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం వాక్యాల్లో ఉపయోగిస్తూ ఏ విధంగా వాడాలో చూద్దాం. తెలుగులోని ఎప్పుడూ నీవు అరుస్తూ ఉంటావా అని అడిగామనుకోండి, దానికి ఉర్దూలో ఏ విధంగా అడగాలి అంటే తుమ్ హమేషా చీక్తే రహోగే లేదా తుమ్ హమేషా చిల్లాతే రహోగే అని అడిగినట్లు వస్తుంది. ఇప్పుడు తుమ్ అంటే నీవు, హమేషా అంటే ఎల్లప్పుడూ లేదా ఎప్పుడు, చీక్తే అంటే అరుస్తూ, రహోగే అంటే ఉంటావా. అలాగే చిల్లాతే అంటే చిల్లాతే అన్నా కూడా అరుస్తూ అనే అర్థమే వస్తుంది. చిల్లాతే రహోగే అంటే అరుస్తూ ఉంటావా. తుమ్ హమేషా చిల్లాతే రహోగే అని కూడా అనొచ్చు. లేదా తుమ్ హమేషా చీక్తే రహోగే అని కూడా అనొచ్చు. తర్వాత ఎల్లప్పుడూ లేదా ఎప్పుడు హమేషా అనేదానికి ఇంకొక వాక్యం, నాకు ఎప్పుడు స్వీట్లు అంటే ఇష్టం అనే మాట ఉందనుకోండి, అనే వాక్యం ఉందనుకోండి. నాకు ఎప్పుడు స్వీట్లు అంటే ఇష్టం అనే దాన్ని ఉర్దూలో ఏమంటారంటే ముఝే హమేషా మిఠాయియా పసంద్ హై. మిఠాయియా అంటే స్వీట్లు, తినుబండారాలు, తీపి పదార్థాలు అంటే ఇష్టం. ముఝే అంటే నాకు, హమేషా అంటే ఎల్లప్పుడూ లేకపోతే ఎప్పుడు, మిఠాయి అంటే స్వీట్లు, పసంద్ హై అంటే ఇష్టం అని అర్థం వస్తుందన్నమాట.
అప్పుడప్పుడు అనే దానికి ఉర్దూ మీనింగ్ కభీ కభీ లేదా కభీ కభార్ అని అంటాము అని అనుకున్నాం కదా. ఇప్పుడు దాని గురించి వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. నేను అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తాను అనే వాక్యం ఉందనుకోండి. మై కభీ కభీ నాచ్తా హూ అని మగవాడైతే నాచ్తా హూ అంటాడు. అదే ఆడపిల్ల అయితే నాచ్తీ హూ అంటది. మై అంటే నేను, కభీ కభీ అప్పుడప్పుడు లేదా కభీ కభార్ నాచ్తా హూ లేదా కభీ కభార్ నాచ్తీ హూ అని కూడా అనొచ్చు కదా. ఇప్పుడు మై అంటే నేను, కభీ కభీ అంటే అప్పుడప్పుడు, నాచ్తా హూ నాట్యం చేస్తూ ఉంటాను లేదా నాచ్తీ హూ అంటే ఆడపిల్ల అన్నప్పుడు నాచ్తీ హూ అంటుంది కదా, తను కూడా ఇదే మీనింగ్ వస్తుంది. నాట్యం చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కభీ కభార్ నాచ్తీ హూ అని కూడా అనొచ్చు. అలాగే రెండో వాక్యం, నేను అప్పుడప్పుడు పాడుతాను. నేను అప్పుడప్పుడు పాడుతాను. మై కభీ కభీ గానా గాతా హూ అని మగపిల్లాడైతే అంటాడు. అదే ఆడపిల్ల అయితే మై కభీ కభీ గానా గాతీ హూ అంటుంది. ఇప్పుడు మై అంటే నేను, కభీ కభీ అంటే అప్పుడప్పుడు లేదా కభీ కభార్ అన్న అప్పుడప్పుడు, గానా గాతా హూ అంటే పాట పాడుతూ ఉంటాను అని పాడుతాను అని అనొచ్చు. గాతీ హూ అంటే ఆడపిల్ల అన్నట్టుగా గాతీ హూ అంటే పాడుతాను అనే అర్థం వస్తుందన్నమాట. నేను అప్పుడప్పుడు పాడుతానంటే మై కభీ కభీ గానా గాతా హూ అని కూడా అనొచ్చు. మై కభీ కభార్ గానా గాతా హూ అని కూడా అనొచ్చు. ఇక ఈ రోజుల్లో అనే పదం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఆజ్కల్ అంటారని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆజ్కల్ ఉపయోగించి వాక్యాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. తెలుగులోని ఈ వాక్యాన్ని ఏ విధంగా ఉంటుంది, పిల్లలు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్కి బానిసలు అయిపోయారు అనే వాక్యం ఉందనుకోండి. బచ్చే అంటే పిల్లలు, ఆజ్కల్ అంటే ఈ రోజుల్లో, మొబైల్ ఫోన్కి గులాం బన్ గయే హై, గులాం అంటే బానిసలు, బన్ గయే హై అయిపోయారు. బచ్చే ఆజ్కల్ మొబైల్ ఫోన్కే గులాం బన్ గయే హై, పిల్లలు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్కి బానిసలు అయిపోయారు అనే తెలుగు వాక్యానికి ఉర్దూ వాక్యం ఈ విధంగా ఉంటుంది. అలాగే నా ఆరోగ్యం ఈ రోజుల్లో సరిగా ఉండుటలేదు అనే వాక్యం ఉందనుకోండి. మేరీ తబీయత్, మేరీ అంటే నా, తబీయత్ అంటే ఆరోగ్యం, ఆజ్కల్ అంటే ఈ రోజుల్లో, ఠీక్ నహీ రహా సరిగ్గా ఉండుట లేదు, ఠీక్ అంటే సరిగ్గా, నహీ రహా అంటే ఉండుట లేదు. మేరీ తబీయత్ ఆజ్కల్ ఠీక్ నహీ రహా, ఈ రోజుల్లో నా ఆరోగ్యం సరిగా ఉండుట లేదు అని వాక్యం మీనింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈరోజు అనే తెలుగు పదం, దాన్ని ఉర్దూలో ఆజ్ అని అంటారు అని మనం నేర్చుకున్నాం. నాకు ఈరోజు నీరసంగా ఉంది అనే తెలుగు వాక్యం ఉందనుకోండి, దానికి ఉర్దూ పదం ఎలా ఉంటుందంటే వాక్యం, ముఝే ఆజ్ తబీయత్ సుస్త్ హై. ముఝే అంటే నాకు, ఆజ్ అంటే ఈరోజు, తబీయత్ అంటే ఆరోగ్యం, సుస్త్ హై అంటే నీరసంగా ఉంది. ముఝే ఆజ్ తబీయత్ సుస్త్ హై, ఈరోజు నాకు నీరసంగా ఉంది అని అనేదానికి ఫుల్ మీనింగ్ అన్నమాట. రెండో వాక్యం, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అన్న పదం ఉందనుకోండి వాక్యం, దానికి ఉర్దూ మీనింగ్, మై ఆజ్ బహుత్ ఖుష్ హూ. మై అంటే నేను, ఆజ్ అంటే ఈరోజు, బహుత్ అంటే చాలా, ఖుష్ హూ, ఖుష్ అంటే సంతోషం, హూ అంటే ఉన్నాను.
మై ఆజ్ బహుత్ ఖుష్ హూ, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది. ఇకపోతే ఈ మధ్య అనే తెలుగు పదానికి ఉర్దూ మీనింగ్ హాల్ హీమే అంటారని అనుకున్నాం కదా. హాల్ హీమే దానికి ఏ విధంగా వాక్యాల్లో ఉపయోగిస్తారో చూద్దాం. తెలుగు వాక్యం ఏ విధంగా ఉంటుంది? రహీం ఈ మధ్య గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు అంటే దానికి ఉర్దూ మీనింగ్ రహీం హాల్ హీ మే సర్కారీ నౌకరీ పాయా హై. రహీం అంటే రహీము, హాల్ హీ మే అంటే ఈ మధ్య, సర్కారీ అంటే గవర్నమెంట్, నౌకరీ అంటే ఉద్యోగం, పాయా హై అంటే సంపాదించాడు, పొందాడు అని అర్థం వస్తుందన్నమాట. అలాగే ఇంకొక వాక్యం ఆమెకు ఈ మధ్యే వివాహం జరిగినది అని ఉందనుకోండి. ఆమెకు ఉన్కో హాల్ హీ మే షాదీ హుయి హై. ఉన్కో అంటే ఆమెకు లేదా అతనికి అని కూడా అనొచ్చు. ఉన్కో అంటే అది మనం వారిని గౌరవంగా సంబోధించినట్టు. ఉన్కో అంటే ఆమెకు లేదా అతనికి అని. హాల్ హీ మే అంటే ఈ మధ్యే, షాదీ అంటే వివాహం, జరిగినది అంటే హువీ హై. హువీ హై అంటే జరిగినది. ఆమెకు ఈ మధ్య వివాహం జరిగినది. ఉన్కో హాల్ హీ మే షాదీ హుయి హై. ఆమెకి ఈ మధ్య వివాహం జరిగినదని మీనింగ్ వస్తుంది. ఇక ఇప్పుడే అనే దానికి ఉర్దూ అర్థం అభి అని వస్తుంది కదా. అది ఉపయోగించి వాక్యాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఆమె ఇప్పుడే లోపలికి వచ్చింది అని ఉందనుకోండి తెలుగు వాక్యం. ఉన్హోనే అంటే ఆమె, అభి అంటే ఇప్పుడే, అందర్ ఆయి హై, అందర్ అంటే లోపలికి, ఆయి హై అంటే వచ్చింది. ఆమె ఇప్పుడే లోపలికి వచ్చింది. ఉన్హోనే అభి అందర్ ఆయి హై అనే అర్థం వస్తుంది. అలాగే అతను ఇప్పుడే వెళ్ళిపోయాడు అనే తెలుగు వాక్యం ఉందనుకోండి. దాని ఉర్దూలో ఏమంటారు? ఉన్హోనే. దానికి కూడా ఉన్హోనే, అతనైనా ఆమెనా ఉన్హోనే అనేది ఇద్దరికీ వర్తిస్తుంది. ఉన్హోనే అభి చలా గయా హై. అభి అంటే ఇప్పుడే, చలా గయా హై, చలా గయా అంటే వెళ్ళిపోయాడు, చలా గయా హై వెళ్ళిపోయి ఉన్నాడు అని తెలుగులోని మీనింగ్కి సరిపోతుందన్నమాట. ఇక ఎప్పుడు అనే తెలుగు పదం ఉందనుకోండి. దాని ఉర్దూలో ఏమంటారు? కబ్ అని అంటారు. కబ్ అంటే ఎప్పుడు. దాన్ని వాక్యంలో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. నీవు ఎప్పుడు దుబాయ్ వెళ్ళావు అని ప్రశ్నించామనుకోండి. దానికి ఉర్దూ మీనింగ్ ఎలా ఉంటుందంటే తుమ్ కబ్ దుబాయ్ గయా థా. తుమ్ అంటే నీవు, కబ్ అంటే ఎప్పుడు, దుబాయ్ అంటే దుబాయి, వెళ్ళావు అన్నదానికి గయా థా, వెళ్ళావు వెళ్ళి ఉన్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్ జరిగిపోయింది కాబట్టి ఎప్పుడు వెళ్ళావు నువ్వు అని అడుగుతున్నాం కాబట్టి గయా థా అని ఉపయోగించాలి. తర్వాత ఆమె ఎప్పుడు వచ్చింది అని అడుగుతాం కదా మనం సాధారణంగా. ఆమె ఎప్పుడు వచ్చింది అని. ఉన్హోనే కబ్ ఆయి థీ. ఆమె, ఉన్హోనే అంటే ఆమె, కబ్ అంటే ఎప్పుడు, ఆయి థీ ఎప్పుడు వచ్చింది, వచ్చేసింది కదా ఆల్రెడీ. అంచేత పాస్ట్ టెన్స్ కాబట్టి జరిగిపోయింది కాబట్టి థీ అన్నాం, లేదా థా అంట. థీ అన్నాం ఎందుకు అన్నామంటే ఆడపిల్ల కాబట్టి. అదే మగాడైతే థా, ఆయా థా అంటాం. గయా థా అంటే వెళ్ళాడు, ఆయా థా అంటే వచ్చాడు అని మీనింగ్ వస్తాయి కదా. ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి ఆయి థీ అని అంటున్నాం అన్నమాట. ఉన్హోనే కబ్ ఆయి థీ, ఆమె ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నాం అన్నమాట. ఇక ఫైనల్గా మరలా ఎప్పుడైనా అనే దానికి ఉర్దూ మీనింగ్ ఏమిటంటే ఫిర్ కభీ. ఫిర్ కభీ అని
మీనింగ్ ఉంది కదా, దీని వాక్యంలో ఏ విధంగా వాడతారో చూద్దాం. మీరు మరలా ఎప్పుడైనా మా ఇంటికి రండి. మరలా వచ్చారు, ఒకసారి వచ్చారు, మరలా ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి రండి అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. మీరు మరలా ఎప్పుడైనా మా ఇంటికి రండి. ఆప్ ఫిర్ కభీ హమారే ఘర్ ఆయియేగా, రండి దయచేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆప్ అంటే తమరు లేదా మీరు, ఫిర్ కభీ మరలా ఎప్పుడైనా, హమారే ఘర్ మా ఇంటికి, ఆయియేగా రండి అని గౌరవంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇంకొక వాక్యం, వారు మరలా ఎప్పుడైనా వస్తే మర్యాదగా ఆహ్వానించండి అని ఉందనుకోండి. ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మనం. ఎవరైనా వారు మరలా మన ఇంటికి వస్తే చాలా మర్యాదగా ఆహ్వానించండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఉన్హోనే అంటే వారు, ఫిర్ కభీ అంటే మరలా ఎప్పుడైనా, ఆయేంగేతో వస్తే, మరలా ఎప్పుడైనా వస్తే, బహుత్ ఇజ్జత్ సే చాలా గౌరవంగా, ఖుషామ్దీద్ కహనా ఆహ్వానించండి అని మీనింగ్ అన్నమాట. ఉన్హోనే ఫిర్ కభీ ఆయేంగేతో బహుత్ ఇజ్జత్ సే ఖుషామ్దీద్ కహనా అని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ ఇక్కడితో ముగిద్దాం. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ప్రతి వాక్యాన్ని మీ నోటితో ఉచ్చరిస్తూ బాగా పలకండి. మీ నోటి కండరాలు వాటికి అనువుగా మారినప్పుడు మీరు భాషా ఉచ్చారణలో ఏ దోషాలు లేకుండా మాట్లాడగలరు. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.